వినండి, మీరు జాగ్రత్త క్లారిటీగా వినండి. నేను చెప్పేది అందరూ రాంగ్ పర్సెప్షన్లో ఉన్నారు. ఎందుకంటే నేను కూడా నిన్న ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్పాడంటే, పార్లమెంట్లో పిటిషన్ వేశారు 1,40,000 మంది సంతకాలతోటి. పార్లమెంట్లో మన గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది, అది ఓన్లీ కొత్తగా వచ్చే వాళ్ళకంట, ఇక్కడ ఉన్న వాళ్ళకి అప్లికబుల్ కాదంట అని. సో దీంట్లో చాలా రకరకాల కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్స్ ఒక 3-4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఎవరెవరైతే ఉన్నారో లోకల్గా వాళ్ళకి. ఫస్ట్ థింగ్, మీరు వేసిన పిటిషన్కి గవర్నమెంట్ 100% 10 years కొత్తగా వచ్చే వాళ్ళకి అని కన్ఫర్మ్డ్గా చెప్పలేదు. అది 100% కరెక్ట్ కాదండి. చాలా మంది ఆ మ్యాటర్ చదివినప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. గవర్నమెంట్ చెప్పట్లేదు. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దే విల్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ అంటే మీరు ఎవరెవరైతే పిటిషన్ వేశారో మీ ఐడియాస్ని కానీ లేకపోతే మీ ఆలోచన కానీ వాళ్ళు డిస్కస్ చేస్తాము అని చెప్పారనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పిటిషనర్స్తో డిస్కస్ చేస్తా అన్నారు. పిటిషనర్స్ అంటే ఎవరు? ఇప్పుడు దాంట్లో ఎవరెవరైతే సైన్ చేశారు, ఇప్పుడు నేను సైన్ చేశాను అనుకోండి, వాళ్ళు నన్ను పిలుస్తారు, మీకు ఏంటండి ప్రాబ్లము 5 years 10 years చేస్తే అని చెప్పేసి. అలాగా కొంత సెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ అనేది ఒక లాస్ట్ 2 years నుంచి హెవీగా వచ్చేసారనమాట. సో వీళ్ళని కంట్రోల్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి 10-year రూల్ ఇది. సో ఈ పిటిషన్లో 100% 10 years రూల్ ఓన్లీ కొత్త వాళ్ళకే అప్లికబుల్ అవుతుంది అని గవర్నమెంట్ గ్యారంటీడ్గా చెప్పలేదండి.